అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 1వ వచనం. దావీదు ఎల్లప్పుడూ దేవుని మందిరానికి వెళ్ళి ఆయనను ఆరాధించేవాడు. అంత మాత్రమే కాదు, అనేక మందిని తనతో కూడా దేవుని మందిరమునకు నడిపించేవాడు. అందుకనే దేవుని మందిరమునకు వెళుదుమని ఎవరైనా చెప్పినప్పుడు ఎంతో సంతోషించేవాడు. దావీదు వలె మనము కూడా ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళి ఆయనను ఆరాధించాలి. కుటుంబం అంతటితో కలిసి దేవుని ఆరాధించాలి. మన స్నేహితులను, బంధువులను కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి ప్రోత్సాహం చేయాలి. ఇటువంటి కృప ప్రభువు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలనైనా నీ మందిరంలో ఉన్న ఆనంద ప్రవాహంలో మేము పాల్గొనాలని మీ యొక్క ఆజ్ఞ. దావీదు భక్తుడు నీ మందిరానికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషించేవాడో, జనులను నీ దగ్గరికి నడిపించినప్పుడు ఎంత సంతోషించాడో, అలాగే మేము కూడా ఎంతో సంతోషముతో మీ మందిరానికి వచ్చి అదే సంతోషముతో అనేక మందిని మీ మందిరానికి నడిపించినట్లుగా మీ కృప మాకు దయచేయండి. అలాగున ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించిన దేవా నీ కొందనాన్ని తెలుస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకు తోడేండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.